అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని విషయాలు కూడా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూలంకషంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఆదోళనలో చూస్తే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఆదోళనలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు నిరూపించినారు నమ్మకానికి నిదర్శనమని. చాలామంది పార్టీ అధికారం పోయిన తర్వాత కౌన్సిలర్లు వెళ్ళిపోయినారు, కార్పొరేటర్లు వెళ్ళిపోయినారు, ఎమ్మెల్సీ సీట్లు నమ్మి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే ఇక్కడ నేను అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెహికల్లో ఉన్నప్పుడు చెప్పినాను, నేను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లు అందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు, మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సి ఉంది అని. అంటే అందరూ ఉండారా, మీకు కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉందా అని అడిగితే ఉంది అన్నాడు. వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా, వాళ్ళందరిలో మళ్ళీ ఎవరైనా పోతే ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. నేను కూడా మామతో మాట్లాడినప్పుడు అన్నాను, మామ ఆలోచించు, ఇది స్టేట్లో ఫస్ట్ టైం అవుతుంది, మనం ఇచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి పొరపాటున మన ఫెయిల్యూర్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి ఆలోచించంటే ఒకటే మాట చెప్పినాడు, నా కుటుంబ సభ్యుల మీద నాకు ఎంత నమ్మకం ఉందో మా కౌన్సిలర్ల మీద అంత నమ్మకం. నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అదే చెప్పినాను. సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కర్నూలులో కూడా నేను వాళ్ళని కలిశాను. వాళ్ళందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని కాదని ఒక్క ఇంచి కూడా పక్కకు పోయేటువంటి పరిస్థితి కనపడలేదు. మాకైతే నమ్మకం ఉందన్నా, తప్పకుండా అవిశ్వాస తీర్మానం గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన సాయాన్ని అయితే సాధిస్తానులే అన్నాడు. కాబట్టి ఈరోజు ఇది నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఎక్కడైనా సరే మనం గవర్నమెంట్ వచ్చినాక చూస్తున్నాం, మన కౌన్సిలర్లు ఎక్కువ ఉన్న వైస్ చైర్మన్ జోరికి ఎలక్షన్ జరిగితే వాళ్ళు దౌర్జన్యం చేసి గెలుస్తూ ఉన్నారు. మన వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతా ఉన్నారు. చాలా చోట్ల ఇంతకుముందు కూడా అధికార పార్టీ మారిన తర్వాత అపోజిషన్ పార్టీ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం, వాళ్ళని లాక్కోవడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మన పార్టీ వారి మీద మన పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీలు పోయిన వాళ్ళ మీద అధికార పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచినామంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది దేనికి ఇండికేషన్ అంటే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే దానికి ఇది ఒక ఇండికేషన్. కూటమి ప్రభుత్వానికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ కావడానికి ఆదోనే కేంద్ర బిందువుగా బీజం ఇక్కడనే పడింది. ఈ ఆదోన్లో స్టార్ట్ అయినటువంటి కౌంట్ డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. వాళ్ళకు బ్యాడ్ డేస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ సైన్యం కౌన్సిలర్లు అయితేనేమి రాష్ట్రంలో చరిత్ర తిరిగి రాసినారనే దాంట్లో ఎటువంటి సందేహం. ఇందాక కూడా నేను కేఎన్ఆర్ గారితో మాట్లాడినా, ఇట్లా జరిగిందంటే అన్న గ్రేట్ అన్న
అన్న గ్రేట్ అన్న, అసలు చరిత్ర రాసినారన్నాడు. అలాగే సతీష్ రెడ్డి గారు మన 10 జిల్లాల ఇన్ఛార్జ్, ఆయనతో మాట్లాడితే ఆయన ఇది స్టేట్లో మీరు కొత్త చరిత్ర రాస్తున్నారన్నారు. అంటే ఇది ఏ లెవెల్కి పోతుందో చిన్న విషయం కాదు. మీరు ఏదో ఒక మున్సిపల్ చైర్మన్ని దించినారనుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతిష్టను ఈరోజు తీసుకుపోయి ఎల్ఎల్సి కాలువలు కలిపినారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. ఇది నిజంగా ఇది ఒక చరిత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అందుకే ఇందాక నేను చెప్పింది, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనము ఈరోజు ఆదోని మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లుగా నిలబడ్డము చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చిన్న కోరిక కోరినారు. సాయిమామ పర్మిషన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా కల్పించేదానికి సతీష్ రెడ్డి గారితో మాట్లాడినాను, కేఎన్ఆర్ గారితో మాట్లాడినాను. మనకు 2-3 వారాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కల్పించేదానికి సాయి ప్రసాద్ రెడ్డి మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి, మామ కూడా గట్టిగా చెప్పినాడు. కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇది ఆరంభం స్టార్ట్ అయింది. ఆల్ఫాబీటాలో స్టార్టింగ్, ఆల్ఫాబీటాలో రాష్ట్రంలో ఆదోని స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇది విజయనగరం వరకు పోతుంది. ఇది విజయనగరం వరకు ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి మంచి బోని ఇచ్చినాడు మా పార్టీకి. కాబట్టి ఇది వాళ్ళ కౌంట్ డౌన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆదోని నుంచి రోడ్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఈరోజు ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఆదోని నుంచే స్టార్ట్ కావడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేదానికి ముఖ్య కారకులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, చంద్రకాంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.